மாயனை மன்னு வடமதுரை மைந்தனை, மாயனை மன்னு வடமதுரை மைந்தனை, தூய பெருநீர் யமுனை துறைவனை, தூய பெருநீர் யமுனை துறைவனை, ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை, ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை, தாயை குடல் விளக்கம் செய்யது தாமோதரனை, தூயுமாய் வந்து நாம் தூமலர் தூவி தோழுது, தூயுமாய் வந்து நாம் தூமலர் தூவி தோழுது, வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க, தூயுமாய் வந்து நாம் தூமலர் தூவி தோழுது, வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க, போய பிழையும் புகுதருமா நின்றனவும், போய பிழையும் புகுதருமா நின்றனவும், தீனில் தூசாவும் செப்பேனோ ரெம்பாவாய் ఆశ్చర్యకరములగు చేష్టలు కలవాడును, నిత్యము భగవత్ సంబంధము గల ఉత్తర దేశమునందలి మధురానగరికి నిర్వాహకుడును, పవిత్రము అగాధమునగు జలముగల యమునానదీ రేవే తనకు గురుతుగా కలవాడును, గోపవంశమున ప్రకాశించిన మంగళదీపము అయినవాడును, తల్లి యశోద గర్భమును ప్రకాశింపచేయునటులు త్రాడుచే కట్టబడి దామోదరుడైనవాడును నగు కృష్ణ భగవానుని వద్దకు పవిత్రులమై వచ్చి మనము పరిశుద్ధములగు పుష్పములతో అర్చించి అంజలి ఘటించి వాక్కుతో కీర్తించి మనసారా ధ్యానించినచో మన పూర్వసంచిత పాపరాశియు అగామి పాపరాశియు అగ్నిలో పడిన దూదివలే భస్మమైపోవును. కావున భగవానుని నామములను పాడుడు. భగవత్ సమాగమునకు ఆటంకముగా ప్రాచీన కర్మలన్నీయు భగవన్నామోచ్చరణముచే నశించిపో. కావున ఈ వ్రతము సఫలమవుటకు మనకెట్టి ఆటంకము లేదు. ముందునకు అందరం సాగుదము అని ఆండాళ్ గోపిక అన్నది. ఈ పాసురంలో మాయనై దామోదరనై అని చెప్పింది. అంటే అత్యాశ్చర్యకరమైనటువంటి చేష్టలు సర్వ జగత్సేవులను కావించేటటువంటి రక్షించి లయమునొనర్చు నారాయణ తత్వాన్ని సర్వసులభుడై కట్టబడినటువంటి దామోదరుని కీర్తిస్తున్నారు. గోపవంశమునందు ప్రకాశించిన మణిదీపమైన వారిని కీర్తించుచున్నారు. ఆనాడు యశోద కట్టిన త్రాటి రాపిడిచే ఏర్పడిన మచ్చ ఎప్పుడునూ కనపట్టుచూనే ఉండునట. దానిచే కృష్ణునికి దామోదరుడన్న పేరు వచ్చును. ఆ దామోదరునితో ఆనందంగా గడిపిన ఆ యశోద ఎంత అదృష్టవంతురాలు. భక్తిభావం అధికమైనప్పుడు మనస్సహాయం లేకయే వాక్కు భగవన్నామాన్ని స్మరిస్తూనే ఉంటుంది, శరీరం సేవిస్తూనే ఉంటుంది, మనస్సు కూడా సర్వదా ఆ భగవానునే చింతిస్తూ ఉంటుంది. ఈ మూడును కూడా ఆ భగవానుని అందే తత్పరమై ఉన్నచో మన పాపములు తామంత తామే విచ్చిపోను. అందుకు మనం మాయావి, మధురనాయక, యమునా తీర విహారీ, నందవ్రజ మంగళదీప, యశోద గర్భ ప్రకాశక, దామోదర అని కీర్తించుటే చాలును. నామ సంకీర్తన చేత మన పాపములు కూడా పోవును. ఈ వ్రతమునకు ఉపకరించినంత అందరం రండు అని గోపికలను వ్రతానికి శ్రీ గోదా గోపిక సన్నద్ధము చేసినది.